నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లో గల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాసం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను బ్రిడ్జి కోర్సుల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపించుకొని వారి దగ్గర అధిక ఫీజులు దోచుకుంటున్నారని అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఉల్లాసంగా గడపవలసిన సమయంలో ఈ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని, అలాంటి కళాశాల మీద విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేసిన తర్వాతే ఐసెట్, లాసెట్ లాంటి ఎగ్జామ్స్ పెట్టాలని, లేని పక్షాన ఏఐఎస్ఎఫ్ గా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మండు వేసవి కాలంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ర్యాంకుల పేరుతో లేదంటే ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ మరి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్తూ మరి క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పి వాళ్ళని ఎండలో కాలేజీలకు వచ్చే విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆ తరుణంలో ఏఐఎస్ఎఫ్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఈ కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు అన్యాయంగా ఈ బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు నిర్వహిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఏఐఎస్ఎఫ్గా చేస్తూ ఉన్నాం. విద్యార్థులు మరి వేసవి సెలవుల్లో వేసవి తాపాన్ని తీర్చుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా మరి సెలవులు ప్రకటించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా బేఖారత్తు చేస్తూ మరి కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు మరి పోకళ్ళు పోతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగితే ఈ ఎండాకాలంలో విద్యార్థులు వేసవి తాపాన్ని తట్టుకోలేక మరి ఇబ్బందికి గురయ్యి నీరసానికి గురై పడిపోయే పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం. మరి కళాశాల యాజమాన్యాలతో ఏఐఎస్ఎఫ్గా కలిసి మాట్లాడి ఈరోజు మరి విద్యార్థుల్ని మీరు ఇబ్బంది పెట్టమాకండి, వాళ్ళకి మీరు ముందస్తు తరగతుల పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పమాకండి చెప్పి మేము మర్యాదపూర్వకంగా కలిసి చెప్పి రావడం జరిగింది. ఈ విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ముందు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు భూమేష్, ట్రెజరర్ తేజ, సహాయ కార్యదర్శి దినేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అఖిల్, పండు, కొట్లు, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వేసవి కాలంలో అధికారులు సెలవులు ప్రకటించడం జరిగిందో వాటిని లెక్క చేయకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో కళాశాలలు కానీ పాఠశాలలు కానీ నిర్వహించడం జరుగుతుంది. మేము ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి వినతిపత్రం రూపంలో విన్నపం చేసినా కానీ ఇలాంటి క్లాసులు ఆపకుండా కండక్ట్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ క్లాసులు బ్రిడ్జ్ కోర్సులో జరుగుతున్న క్లాసులు ఆపకపోతే ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఆందోళనకు దిగుతాం. విద్యార్థులందరూ కలిసి ఈ ఆందోళనను ముందుకు తీసుకెళ్తామని ఏఐఎస్ఎఫ్ తెనాలి సమితిగా హెచ్చరిస్తాం. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్లే ప్రజల కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించింది. రవాణా, తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందించారు. ఆర్టీసీ, ప్రైవేట్, సొంత వాహనాలలో టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని, పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో
కూటమి ప్రభుత్వం ఆ కల సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని నిర్వీర్యమైందని దుయ్యబట్టారు. రాజధాని పునర్నిర్మాణంతో రాష్ట్రం గాడిన పడుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తెనాలి ప్రాంతం రాజధానిలో భాగమని, కూటమి ప్రభుత్వం తలపెట్టిన పునర్నిర్మాణానికి మద్దతు తెలిపేందుకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు. మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఎక్కడ అక్కడ అని లేదు, అన్నీ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం ఈరోజు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా, మరి ముఖ్యంగా మా తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 30,000 మంది ఈ నియోజకవర్గం నుండి అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరగాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజానీకం కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే భవిష్యత్తు విద్యార్థుల కోసం, యువత కోసం ఈ రాజధాని ఎంతో ఉపయోగకరంగా ఉండాలి. రాజధాని నిర్మాణం జరిగితే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వచ్చింది, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మా వంతు కృషిగా ఈరోజు మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మేము సైతం అన్నట్టుగా అందరూ కూడా పాల్గొనడానికి బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గం నుండి అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు కూడా 30,000 మంది పైచీలకు బయలుదేరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం బయలుదేరుతాము. అమరావతి నిర్మాణం కోసం కదిలి వెళ్తున్న 18వ వార్డు ప్రభుత్వ ఉద్యోగులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరావతి పరిరక్షణ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంగా 18వ వార్డు నుంచి తరలి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు. తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళ్ల తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అఖండ దీపంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. గుమ్మడి సీడి, జలబిందెలు, పూల కప్పెర, పసుపు బండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి వంటి పలు ఆచారాలను నిర్వహించనున్నారు. చివరి రోజు మొక్కులు, గంపసిడి మొక్కులతో మహోత్సవం ముగుస్తుంది. అవుతుంది. 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు బుధవారం ప్రారంభమవుతుంది. గురువారం రథోత్సవం జరుగుతుంది, ప్రతిమలు గ్రామోత్సవం. గురువారం ప్రతిమలు, శుక్రవారం గుమ్మడి సీడి ఉత్సవం,
9వ తారీఖు, 10వ తారీఖు పోల్కప్ర జలబిందులు ఉంటాయి. మ్యాక్సిడి 11వ తేదీ ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. గణదీపాలు, అడుగులు మడుగులు, పొంగళ్ళు, పసుబళ్ళు, ప్రభలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మ్యాక్సిడోత్సవంతో 11వ తారీఖుతో ముగుస్తుంది. గత 200 సంవత్సరాల పైనుంచి జరుగుతుంది ఈ ఉత్సవం. వైశాఖ పౌర్ణమికి ముగుస్తుంది. ఏకాదశితో ప్రారంభించి బ్రిటిష్ టైంలో ఆమె సతీసాగమనం చేసి ఆమె నిర్మూలన చేసుకుని ఇట్లా నేను తిరణాలోత్సవం చేయమని చెప్పి అడిగిందండి ఆ రోజుల్లో. అలా అప్పటి నుండి కూడా వైశాఖ మాసం ఏకాదశి రోజు ప్రారంభించి పౌర్ణమితో ముగుస్తారు ఉత్సవాలు. దీంట్లో పూజారులు యాదవులుగా ఉంటారు. అందరూ అన్ని వర్గాల వారితో సహకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పుడు చిన్న విరామం.